దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విశాఖ ల్యాండ్ స్కామ్ను చంద్రబాబు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. వేల కోట్ల కుంభకోణంలో సాక్షాత్ టీడీపీ మంత్రి గంటాకు చంద్రబాబు నాయుడు, లోకేశ్లకు సంబంధం ఉన్నట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్షాల ఆందోళనకు తల నొగ్గి సిబిఐ విచారణకు కూడా సిట్ దర్యాప్తుకు ఆదేశించినట్లు సంగతి తెలిసిందే. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే విశాఖ కుంభకోణంలో అడ్డంగా ఇరుక్కున్నారు. తాజాగా అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మూర్తిపై భూ ఆరోపణలు, వివాదాలు ముసురుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వ భూముల వ్యవహారంలో శీలాలీలలు ఒక్కటొకటి బయటపడుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే శీలా గోవింద్పై 2 చోట్ల పోలీసు కేసులు ఎమ్మెల్యేలపై నమోదయ్యాయి. అనకాపల్లి మండలం కోడూరు గ్రామంలో 39 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. వాస్తవంగా ఇందులో 11 మంది నిర్వాసితులు ఉన్నట్లు అధికారులు యంత్రాంగం గుర్తించి వారికి నష్టపరిహారం అందజేసింది. అయితే ఎమ్మెల్యే పీలా అండతో రెవెన్యూ అధికారులు సుమారు 39 మంది నిర్వాసితులను కొత్తగా సృష్టించి వారికి 6 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని ఇక్కడ జాయింట్ కలెక్టర్ సృజనను నివేదించారు. ఆఖరి నిమిషంలో జేసీ వ్యవహారాన్ని గుర్తించి బ్రేకులు వేశారు. అయితే తహసీల్దార్ ఎమ్మెల్యే అండతోని ఈ విధంగా 6 కోట్లు నష్టపరిహారానికి ఎసురు పెట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే కశంకోట, ఆనందపురం, సబ్బవరం మండలాల్లో అధికారులు ప్రభావితం చేసి ఎమ్మెల్యే శీలా గోవింద్ వందల ఎకరాలు తన బినామీల పేరుతో భూములు దక్కించుకున్న వేనం బయటపడింది. ఈ మేరకు శీలా గోవింద్ పై అనంతపురం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు పెందుర్తిలో ఉన్న తమ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి ఫైనాన్సర్ రమణతో పాటు ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ ప్రయత్నించారని, తమపై దౌర్జన్యానికి కూడా దిగారని 2 మహిళలు విశాఖ పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. తమపై వస్తున్న ఆరోపణలు శీలా గోవింద్ ఖండిస్తున్నారు. కాగా విశాఖలో మాత్రం శీలా గోవింద్ కబ్జాలకు బలైన బాధితులు మాత్రం పెద్ద ఎత్తున పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖ కుంభకోణంలో అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే శీలా గోవింద్ పీకల్లోతు మునిగిపోయాడని చెప్పాలి.